సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ చేసిన బాగోతాలు చూస్తుంటే అధికారులకే దిమ్మ తిరిగిపోతుంది. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా మైనింగ్, బాంబుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని వేల కోట్లను అక్రమంగా దోచేశారు. అధికారులు అది ప్రభుత్వ భూమి అని తేల్చినా చుట్టూ ప్రహారీ కట్టుకుని ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కంపెనీ యజమాని జయరాం రెడ్డి ప్రహారీ కూల్చడానికి ప్రయత్నించిన ఎంఆర్ఓపై దాడికి తెగబడ్డారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓతో మా ప్రతినిధి రాణా ఫేస్ టు ఫేస్. భూమిని కబ్జా చేసే ఎటువంటి పెద్దయినా పర్లేదు, ఎటువంటి నాయకుడైనా పర్వాలేదు, వదిలే ప్రసక్తి లేదంటుంది రాష్ట్ర ప్రభుత్వం. దాని తగ్గట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కానీ, పార్కులు కానీ, అలాగే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కీసర్ దగ్గర ఉన్నటువంటి సర్వే నెంబర్ 918లో దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల నివేదికల్లో కూడా తేటతెల్లమైన నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటివరకు చాలా వరకు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. సో ఫిర్యాదులను బేస్ చేసుకుని స్థానిక ఎంఆర్ఓ ఆయన అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నిజంగానే అక్కడ ఎన్క్రోచ్మెంట్ జరుగుతుందనేసి కూడా తెలుసుకున్న తర్వాత దానిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నాతో పాటు కీసర ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఆయన అక్కడికి వెళ్ళారు. అసలు ప్రభుత్వ భూమి ఎంతవరకు ఉంది, ఈ సాల్వో కంపెనీ ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా దౌర్జన్యంగా అక్కడ కబ్జా పెట్టుకుని అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందనే దానిపై కూడా మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. కాబట్టి సార్, మీరు చూసి ఉంటారు, గత 1 మంత్ నుంచి కూడా ఈ సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ మీద అనేక కథనాలు వస్తున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని. ముఖ్యంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఉంది. మీ దృష్టికి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, అసలు అక్కడ ఏమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి? మా దృష్టికి ఒక 25 వరకు ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఊరి గ్రామస్తులు సోమవారం రోజు ప్రజా దర్బార్లో 25 కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము లోతుగా విచారణ చేయించి అక్కడి గ్రామానికి వెళ్ళి చూడడం అయింది. మా స్టాఫ్ మొత్తం ఒక 10 మంది, ఒక 2 జేసీబీలు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ గ్రామానికి వెళ్ళడం వల్ల అక్కడే ఉన్న వాళ్ళ కిరాయి మనుషులు కొంతమంది మా మీదకి వచ్చినారు. వచ్చి అక్కడ సిచ్యువేషన్ మా కంట్రోల్ దాటింది, పరిస్థితి బాగాలేదని చెప్పి మేము ఆ రోజు రిటర్న్ వచ్చేసినాం. వచ్చేసి మా పై అధికారులకు తెలిపినాం ఇట్లా ఉంది అని. మళ్ళా ప్లస్ ఏసీపీ గారికి ఒక లెటర్, కలెక్టర్ గారికి ఏసీపీ గారికి ఒక లెటర్ పెట్టి అక్కడ పర్మిషన్ తీసుకొని సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకొని మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళి ఆ 1 కిలోమీటర్ మేరన ప్రీకాస్టేసి వాల్ కట్టినాడు 918లో. అది మొత్తం మా కంట్రోల్లో వస్తుంది, కీసరా కంట్రోల్లో వస్తుంది. ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ మొత్తం? అది 918 వచ్చేసి 295 ఎకరాలు ఉంటుంది. 886 వచ్చేసి 19 acres 23 గుంటాస్ ఉంటుంది. 887 వచ్చేసి 10 ఎకరాల 19 గుంటలు ఉంటుంది. టోటల్ 325 ఎకరాల 2 గుంటలు మా మండలానికి సంబంధించిన భూమి ఉంది. దాన్ని ఇట్లా కబ్జాకు గురి అవుతుందంటే మేము కంపౌండ్ వాళ్ళు తొలగించేసినాం 1 కిలోమీటరు, ప్లస్ అక్కడ నుండి వాళ్ళని ఎలగొట్టేసినాము, వెళ్ళిపోయారు. మళ్ళీ దాన్ని ఎంక్రోచ్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంటే కూడా మేము మళ్ళీ తీసేయడం జరుగుతూ ఉన్నది. కంటిన్యూస్గా ఆయన ఎంక్రోచ్మెంట్ చేస్తున్నప్పుడల్లా మేము తీస్తున్నాము. కాబట్టి ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బార్డర్ ఇష్యూ ఉంది. రామలింగంపల్లి విలేజ్కు ప్లస్ అంకిరెడ్డిపల్లికు బార్డర్ ఇష్యూ ఉంది. దాన్ని ఆర్డీడీ ద్వారా సర్వే కూడా చేయడం అయింది. అది ఉన్నతాధికారుల దగ్గర పెండింగ్లో ఉంది. ఈ 2-3 monthsలో దాని మీద ఒక నిర్ణయం వెలువడుతుంది. దాని తర్వాత మేము మా హ్యాండ్ ఓవర్లో తీసుకొని పూర్తి చర్య తీసుకుంటాం దానిపైన. దాంట్లో ఏంది, గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడడంలో ఎలాంటి అనుమానం లేదు. అది మా ల్యాండ్, మేము కంపల్సరీగా దాన్ని మా హ్యాండ్ ఓవర్లో తీసేసుకుంటాం, దాంట్లో డౌట్ లేదు. అంటే అక్కడ ఓన్లీ గోడ మాత్రమే కట్టారా, లేకపోతే అక్కడ ఏమన్నా కథనాలు వచ్చినట్టుగా అక్కడ ఇల్లీగల్ మైనింగ్ కానీ, లేకపోతే ఇలాంటి ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన ఏమన్నా యాక్టివిటీస్ జరుగుతున్నాయి అక్కడ? ఏమన్నా ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే జరుగుతాయి అక్కడ, మైనింగ్కి సంబంధించినవి. ఆయన బాంబుల తయారీ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేస్తుంటాడు, సాల్వో ఎక్స్ప్లోజివ్ అని. అవి అక్కడ 100 మీటర్స్కి ఒక రేకుల షెడ్, 100 మీటర్స్కి ఒక రేకుల షెడ్ ఉంటుంది. కాబట్టి అందులో వాళ్ళు తయారు చేస్తుంటారు. అలా మనం పర్మిషన్ లేకుండా పోవడానికి కూడా వీలు ఉండదు. అది చాలా వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ అది ఉంటుంది. ఒకవేళ మనం బై ఫోర్స్కి వెళ్ళినా అక్కడ బాంబులు ఉంటే పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పై అధికారుల పర్మిషన్ తీసుకొని దాని మీద ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాము. అతి త్వరలో దానిపైన ఒక నిర్ణయం అనేది వస్తుందండి. ఇదంతా ప్రభుత్వ భూమే, ఇప్పుడంతా కూడా కట్టిందంతా కూడా 325 acres 0.02 ప్రభుత్వ భూమి ప్రస్తుతానికి. ఇంకా అది డిసైడ్ కాలేదు, రామలింగపల్లికి వెళ్తుందా కీసరకు వెళ్తుందా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. అది ఉన్నతాధికారుల దగ్గర పెండింగ్ ఉంది. అప్పటి వరకు దాంట్లో ఎవరు ఎంట్రీ కాకూడదు, స్టాటస్ కో మెయింటైన్ చేయాలి. వాళ్ళు వెళ్ళకూడదు, మేము
మా భూమిని మేము కాపాడుకుంటాం అంతే. కాబట్టి ఆయన ఉండకుండా ఉండలేకపోతుంది, దాని మీద ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తుంది కాబట్టి మేము అడ్డుకుంటున్నాం. అంటే మీరు పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత మాత్రమే మీరు ఎంటర్ అయ్యారా, ఎట్లా ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత? ఆర్డిటి ద్వారా సర్వే అయిపోయింది, అది ఉన్నతాధికారుల దగ్గర పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ డిక్లేర్ అయినంత వరకు అది కీసర్లోనే ఉంటుంది. పెండింగ్ అయిపోయిన తర్వాత అది తర్వాత తెలుస్తుంది దాని విషయం ఏందనేది. ఉన్నతాధికారులు ఎలా చెప్తే దాని ప్రకారం మేము అలా నడుచుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరు పదే పదే అడ్డుకుంటున్నారు, వాళ్ళు పదే పదే మళ్ళీ ఎంక్రోచ్మెంట్ చేయాలని చూస్తున్నారు. ఎట్లా నెక్స్ట్ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది? మీరు ఎంఆర్ఓగా ఎట్లా చేయబోతున్నారు నెక్స్ట్? దీనికి సంబంధించిన 2 కోట్ల కేసులు కూడా ఉన్నాయి డబ్ల్యూపీలు. అవి కూడా 2-3 అంటే ఒక 2-3 వీక్స్లో జడ్జిమెంట్లు కూడా వస్తాయి. దాని ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం మేము కూడా ఉన్నతాధికారులకు చెప్పాము, దాని మీద అతి త్వరలో నిర్ణయం వస్తుంది. దాని ప్రకారం అది కీసరకు సంబంధించింది ఉంటే మేము తీసుకొని ఫినిషింగ్ వేసేసి బోర్డులు పెట్టేస్తాం. అంటే ఇప్పుడు మీరు వెళ్ళారు, మీ సిబ్బంది వెళ్ళారు, అప్పుడేంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఆర్గ్యూ చేస్తుంది ఏంది, ఆ భూమి వాళ్ళదనా లేకపోతే దేనికి మీ మీద దాడికి వచ్చారు? వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు అక్కడ? అది మేము పట్టా ల్యాండ్ మేము కొనుక్కున్నాము, బార్డర్ ఇష్యూలో మా సైడ్ వచ్చేసింది ఆ ల్యాండ్, మాకు సంబంధం ఉంది అని వాళ్ళ ఆర్గ్యూ. బట్ అది ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ అయి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్లో జియో వచ్చిన తర్వాత ఆయనకు చెందుతుంది. అలాంటివి ఇంకా ఏం జియో లేవు, ప్రొసీడింగ్స్ లేవు, ఏం లేవు. లేకుండానే అది మా భూమి అని చెప్తున్నా, తప్పు అని చెప్పాము ఆయనకు. కన్ఫ్యూజ్ అయ్యిండు, ఇప్పుడు యాక్టివిటీస్ అయితే చేయట్లేడు. ఒకవేళ చేస్తే మేము మళ్ళీ చర్య తీసుకుంటాం. అంటే చెరువుల మీద ఏమన్నా కబ్జా జరిగినట్టు ఒక వార్తలు వస్తున్నాయి, దాని మీద ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? చెరువులు 2 కబ్జా అయినట్టు మా దృష్టికి కూడా వచ్చింది. అది లోపలికే ఉంటాయి చాలా. దాని మీద కూడా మేము తీస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. అతి త్వరలో దాని మీద కూడా రిపోర్ట్ ఇస్తాం పై అధికారులు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి మొదటి నుంచి చెప్తుంది కదా, దాని తగ్గట్టుగా ఫర్దర్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? మేము దాని మీద డీటెయిల్ రిపోర్ట్ ఉన్నతాధికారులకు ఇచ్చినాము, వాళ్ళు పరిశీలన చేస్తున్నారు దానిపైన. అతి త్వరలో దానిపైన ఒక నిర్ణయం వస్తుంది, దాని ప్రకారం మేము యాక్షన్ స్టార్ట్ చేస్తాం దాని మీద. ఓకే, సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ అక్కడ 918 సర్వే నంబర్లో అక్కడ అక్రమంగా వాళ్ళు కబ్జా చేశారు. ఎందుకంటే దాదాపు 1.5 మీటర్ వరకు కూడా అక్కడ ఒక కంపౌండ్ వాల్నే కట్టారు. ఎందుకంటే అక్కడ పర్మిషన్ తీసుకుంది ఒకటి, అక్కడ వర్క్ జరుగుతుంది ఒకటి, పైగా తన కాని భూమిపైన వచ్చి ఆయన ఆ భూమి నాదే, పట్టా నాదే అంటూ కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇదే అంశంపై దాదాపు 30 ఫిర్యాదుల వరకు కూడా ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారికి వచ్చారు. దానికి దగ్గరగానే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఎందుకంటే అధికారుల మీద కూడా దాడులు చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు కాబట్టి దానిపైన కూడా కేసులు నడుస్తున్నాయని కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు.